కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఆగండి ఇక్కడ, నా వైపు చూడాలి. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫలిస్తే వ్యాపిస్తుంది. చెప్పండి ఒకసారి, మరోసారి. ఫలిస్తే వ్యాపిస్తుంది. సువార్త అనే విత్తనాలు నువ్వు విన్నావు కదా, సువార్త అనే విత్తనాలు నువ్వు విన్నావు కదా. సువార్త అనే విత్తనం నిజంగా నీలో ఫలిస్తే నీ ద్వారా యేసుక్రీస్తు రాజ్యం వ్యాపించటం ప్రారంభిస్తుంది. ఓ గ్రామం, నేను ఆ గ్రామానికి వెళ్ళాను. ఓ రకంగా ఆ గ్రామంలో నేను పెరిగినటువంటి వాడిని, 10వ తరగతి దాకా పెరిగినటువంటి వాడిని. ఈ మధ్య ఆ ప్రాంతంలో సువార్త కోటానికి వెళ్తే ఓ రకంగా ఆ గ్రామంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ గ్రామం అంతటికి ఒకటే చర్చి. ఆ చర్చికి వెళ్ళే బ్యాచ్ కూడా ఎక్కువ శాతం నామకార్థులే. కానీ ఈరోజు ఆ వాతావరణం, ఆ గ్రామం చూస్తూ ఉంటే భక్తికి నిలువుటద్దం. ఒక పెద్ద చర్చి. ఆ పాస్టర్ గారు నన్ను వాళ్ళ ఇంటికి జస్ట్ కాఫీ తాగటానికి పిలిచారు. నేను అడిగాను, ఇంత పెద్ద మందిరం ఎట్లా ఏర్పడిందయ్యా? వాళ్ళు చెప్తూ మా గ్రామంలో హాస్టల్లో పనిచేయటానికి మరీదాస్ అనే ఒక ఆయన వచ్చాడయ్యా. ఆయన ఒకప్పుడు తాగుబోతుగా బ్రతికి, అంటే పెద్ద తాగుబోతు ఏం కాదు కానీ మొఠా రాజకీయాలు బాగా చేసేవాడు. గొడవలంటే కాలు ముందు దివేవాడు, నాటకాలు వేసేవాడు. ఒక్కళ్ళు కాదు, సకల కళా కోవిదుడు. ఓ దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాక్యం అందించాడు. ఆ వాక్యం విని తాగుబోతనాన్ని విడిచిపెట్టాడు. ఆ వాక్యం విని నీతి కలిగిన వాడిగా బ్రతకటం ప్రారంభించాడు. ఆ వాక్యం విని కొట్లాట్లకు దూరంగా, గ్రూపులకు దూరంగా, గ్రామాలలో ఉండే రాజకీయాలకు దూరంగా ఉంటూ ఓ నెమ్మది పరుడుగా బ్రతుకుతూ ప్రతిరోజు తన ఇంట్లో ప్రార్థన చేసుకునేవాడయ్యా. ఆయన్ని చూసి, ఒరే, యేసు ప్రభు నమ్ముకుంటే బ్రతుకులు ఇట్లా మారతాయిరా, తాగుబోతుళ్ళు మారతారా, గొడవలు మారేవాళ్ళు మారతారా అని ఆయన ఒక్కడిని చూసి మా గ్రామంలో కొన్ని వందల మంది ప్రభుతో తిరిగారయ్యా. ఆయన ద్వారా ఒక సంఘం ఏర్పడింది. ఈరోజు ఆ సంఘంలో ప్రతి ఆదివారం 400 మంది ప్రజలు కూడుకుని ప్రభువుని ఆరాధిస్తున్నారయ్యా. ఈ 400 మందికి ఇన్స్పిరేషన్ ఒక్క వ్యక్తి. నువ్వు వినిన సువార్త విత్తనం నీలో ఫలిస్తే, చెప్పాలి. నీవు వినిన సువార్త విత్తనం నీలో ఫలిస్తే, సింపుల్. విత్తనం ఉందండి, విత్తనం, మామిడి విత్తనం ఉంది. ఆ మామిడి విత్తనాన్ని భూమిలో విత్తినప్పుడు అది చచ్చింది అనుకోండి, విత్తనం చచ్చింది అనుకోండి, ఇక దాని ద్వారా వ్యాపించే కార్యక్రమం జరుగుతుందా? చూడండి, ఆ విత్తనం వేసినప్పుడు విత్తనం ఫలించి విత్తనంలో నుంచి మొక్క, ఆ మొక్కలో నుంచి మొలక, ఆ మొలకలో నుంచి చెట్టు వచ్చింది అనుకోండి, చెట్టులో నుండి ఎన్ని మామిడికాయలు వస్తాయి? చాలా. అంతే కదా మరి, చాలా మామిడికాయలు వస్తాయి కదా. ఆ మామిడికాయ దీన్ని టంక్ ఏం చేస్తాం? 1000 కాయలు వచ్చినాయి ఆ సంవత్సరం. ఓ 10 సంవత్సరాలు లెక్కేసుకోండి. 1000 ఇంటూ 10. అమ్మ నూజివీడు చెప్పు తల్లి. అమ్మ మామిడి చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి తల్లి? స్టీఫెన్, సరే 1000 కాయ అనుకోండి. 1000 ఇంటూ 10 ఎంతక్క? ఒక్క చెట్టు, ఒక్క విత్తనం 10,000 చెట్ల ఆవిర్భావానికి కారణమైంది. దేవుని సువార్త విత్తనం నిజంగా నాలో ఫలిస్తే, నీలో ఫలిస్తే, నీ ఒక్క దాని ద్వారా జాతులు ప్రభు తట్టు త్రిప్పబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. వంశాలు ప్రభు తట్టు త్రిప్పబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముళ్ళారా, మిమ్మల్ని కించపరచాలని కాదు, అయ్యా నా వైపు చూడండి. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఇంత క్రమంగా మందిరానికి వచ్చి కూర్చున్నారు కదా, ఈ క్రమశిక్షణ కదా దేవుడు మనకు నేర్పింది. ఇంత క్రమంగా మందిరానికి వచ్చి కూర్చున్న నీవు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూసి నువ్వు పోకిరి మాట మాట్లాడేవు అనుకో, ఒక అబ్బాయిని చూసి పోకిరి మాట మాట్లాడేవు అనుకో, నువ్వు ఉద్యోగ స్థలంలో ఆల్రెడీ నీకు పెండ్లి అయిపోయింది, ఓ మంచి భర్త ఉన్నాడు, ఆడెవరితోనూ వెకిలిగా మాట్లాడేవనుకో, నా వైపు చూడాలి,
వాడు ఎవరితోనూ వెకిలిగా మాట్లాడేవనుకో, వాడు ఎవరితోనో అపవిత్రంగా నువ్వు ప్రవర్తించావనుకో, నీ ఒక్కదాని చెడ్డ బ్రతుకు ద్వారా నా దేవుడు అవమానపరచబడుతున్నాడు. నా దేవుడు అవమానపరచబడుతున్నాడు. సిగ్గు లేకుండా బ్రతికిన నీ రోత బ్రతుకు, సాక్ష్యం లేకుండా బ్రతికిన నీ రోత బ్రతుకు, వాక్యం విన్నా దులుపుకొని వెళ్ళిపోయే నీ దరిద్రపు వ్యక్తిత్వం, మహోన్నతుడైన దేవుడు అన్య ప్రజల మధ్యలో ఎగతాళి చేయబడుతున్నాడు. నేనంట, నీ ద్వారా ఎన్నడూ ఎప్పుడు, నీ ద్వారా దేవుని నామం ఎన్నడూ ఎప్పుడు మహిమపరచబడునుగాక. నేను ఎప్పుడు చెప్తా కదా, ఒకవేళ నీ కుటుంబం ద్వారా దేవునికి అవమానం రాబోతుందంటే, రేపు రాబోతుందంటే, ఈ రాత్రే చావును కోరుకో. ఈ రాత్రే చావును కోరుకో. దేవుని నామానికి అవమానం తెచ్చేటట్లుగా బ్రతికేదానికంటే, కొంతమంది అంటారు కదా, రా క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, కుటుంబంగా మందిరానికి వెళ్తారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొట్లాడుకుంటారండి. ఇంటికి వచ్చిన తర్వాత కొట్లాడుకుంటారండి. భార్యాభర్తల మధ్య సమాధానం ఎక్కడది? అది వాళ్ళ అమ్మాయి చూడు, రోజుకొకడు బండి మీద ఎక్కెళ్ళిపోతే, వాళ్ళ అబ్బాయి చూడు, వాడికి ఒక నీతి విలువ లేదని, నీ ఒక్కటి రోత బ్రతుకును బట్టి, మన రోత బ్రతుకును బట్టి, సువార్త సత్యం మనలో ఫలించకపోవటాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యం విస్తరించలేకపోతుంది. అందుకని పౌలు గారు అంటాడు, మీలో ఫలించుచు, చెప్పాలి, మీలో ఫలించుచు యేసుక్రీస్తు జ్ఞానము యొక్క, నా వైపు చూడండి, యేసుక్రీస్తు జ్ఞానము యొక్క సువాసన సువార్త. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం అంటే, యేసుక్రీస్తు ఎట్టివాడు, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. యేసుక్రీస్తు అని అనటంతో రెండు ప్రామాణికం, మరి ప్రాముఖ్యంగా, ఒకటి ప్రేమ, రెండవది పరిశుద్ధత. ఒకటి ప్రేమ. ఆ యేసుక్రీస్తు మన పట్ల ప్రేమ కలిగి ఆయన మన కొరకు ఏం చేశాడో అది లోకంలో నువ్వు చేయగలిగితే సువార్త విత్తనం నీలో ఫలించినట్లే. అప్పుడు యేసుక్రీస్తును విజయోత్సవంతో నువ్వు ఊరేగించినట్లే, ఆయనను నువ్వు ఊరేగిస్తే ఎటు పోయినా దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. దేవుని కండిషన్ మీరు ఎరుగుదురు కదా, నన్ను ప్రేమించు వారిని, చెప్పాలిరా తల్లి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా, నన్ను ఘనపరచు వారిని, నన్ను ఘనహీనపరిచే వారిని, సింపుల్. ఆయనను ఊరేగిస్తే నమ్ము ఈ మాట, ఓ సేవకుడుగా నా బ్రతుకులో నేను నా యేసును ఊరేగిస్తే, నా ప్రవర్తన ద్వారా, నా మాట తీరు ద్వారా, నా సాత్వికం ద్వారా, ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు గుణగానాలు నా జీవితంలో నేను కనపరిస్తే ఎటు పోయినా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తూ ఉంటాడు. చెప్తా, నేను నా దేవుని కాళ్ళ కింద వేసుకొని తొక్కితే, నా కాళ్ళ కింద వేసుకొని తొక్కితే నా బ్రతుకేమైపోతావు అన్నయ్య? యేసయ్యని కాళ్ళ కింద వేసి తొక్కటం ఏంటి అంత పెద్ద మాట అన్నారు? బైబిల్ ఏమని రాసిందో తెలుసా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఒకప్పుడు యేసెవరో నీకు తెలియదు, దేవుని మార్గం ఎలాంటిదో తెలియదు, పవిత్రత అంటే ఏంటో తెలియదు, తాగకూడదని నీకు తెలియదు, అక్రమ సంబంధాలు తప్పు అన్న సంగతి నీకు తెలియదు. ఒకప్పుడు చీకటిలో చిందులాడేవాడివి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు, ఏది పాపమో ఏది పుణ్యమో నువ్వు గ్రహించావు, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో గ్రహించావు. అరే ఇలా బ్రతకాలా, ఇలా బ్రతికితేనే పరలోక రాజ్యానికి చేరతాం అన్న ప్రత్యక్షత నీకు కలిగి, చావైన బ్రతుకైనా యేసు కొరకే బ్రతకాలని పాపాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకొని చక్కగా మందిరానికి వస్తున్నాం. మందిరానికి వస్తూ ఓ 2 సంవత్సరాలు భక్తిగా బ్రతికిన తర్వాత కుక్క వాంతికి తిరిగినట్లుగా విడిచిపెట్టిన త్రాగుడు వైపు నువ్వు తిరిగితే, కుక్క వాంతికి తిరిగినట్లుగా విడిచిపెట్టిన సినిమాల వైపు నువ్వు తిరిగితే, కుక్క వాంతికి తిరిగినట్లుగా అక్రమ సంబంధాల వైపు నువ్వు తిరిగితే, కుక్క వాంతికి తిరిగినట్లుగా అశ్లీలమైన భూతబొమ్మల వైపు నువ్వు తిరిగితే, కుక్క వాంతికి తిరిగినట్లుగా లంచాల వైపు నువ్వు తిరిగితే, కుక్క వాంతికి తిరిగినట్లుగా చీకటి సంబంధమైన కార్యక్రమాల వైపు నువ్వు వెళ్తే
నీవెవరివో తెలుసా? యేసయ్యను బాహాటంగా సిలువ వేస్తూ నీ కాళ్ళ కిందేసి తొక్కుతున్నటువంటి, నేను ఇక ఆ మాట చెప్పలేను, నీ కాళ్ళ కిందేసి త్రొక్కుతున్నటువంటి ద్రోహివి, ద్రోహివి, ద్రోహివి. సంగమా, యేసయ్యను భుజాల మీద వేసుకొని మనం ఊరేగించాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు ప్రేమ స్వరూపి. అయ్యా, ఎలా నువ్వు చెప్తావు? మా జీవితాన్ని చూడయ్యా, మేమెంత ప్రేమగా బ్రతుకుతున్నామో. మా జీవితాలు చూడయ్యా, మేమెంత పవిత్రంగా బ్రతుకుతున్నామో. నీ ప్రవర్తనే ఒక సువార్తగా మారాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. నీ ప్రవర్తనే ఒక సువార్తగా మారి, నీ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తును ఊరేగిస్తే, ధైర్యంగా ఈ మాట చెప్తాను, ఎట్టు పోయినా నిన్ను విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తూ ఉంటాడు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా, సేవా రంగంలో ఎట్టు పోయినా విజయోత్సవంతో ఊరేగిస్తాడు. ఇంతకీ క్రీస్తును గూర్చిన సువార్త, క్రీస్తును గూర్చి ఏం చెప్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5:2. 5వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పండి. చిన్నగా పెట్టండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఇప్పుడు నేనంట, క్రీస్తు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించి తన సర్వస్వాన్ని దారపోసాడు? నా వైపు చూడాలి. క్రీస్తు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించి తన సర్వస్వాన్ని దారపోసాడు? పవిత్రులను మాత్రమే ఆయన ప్రేమించాడా? భక్తి కలిగిన వారిని మాత్రమే ఆయన ప్రేమించాడా? నీతి కలిగిన వారిని మాత్రమే ఆయన ప్రేమించాడా? ఆయనను ప్రేమించే వాళ్ళ కొరకు ఆయన ప్రాణం పెట్టాడా? రోమా పత్రికలో పౌలు గారు చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. రోమా, నాతో కలిసి చెప్పండి. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరి కొరకు చనిపోయాడు? బలహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. 6వ వచనం, 8వ వచనం. రైట్. అయితే దేవుడు మన యొడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి 10వ వచనం. ఎలయనగా మనము శత్రువులమై ఉండగా, నా వైపు చూడండి. యేసయ్య ఎవరిని ప్రేమించి ఎవరి కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు? ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఏంటో తెలుసా? నంబర్ 1, మనం బలహీనులమై ఉండగా. నంబర్ 2, మనం భక్తిహీనులమై ఉండగా. నంబర్ 3, మనం పాపులమై ఉండగా. నంబర్ 4, ఆయనకు శత్రువులమై ఉండగా. ఎవరి కొరకు యేసయ్య తన ప్రాణాన్ని ధారపోసాడు? చివరి మాట చెప్పండి సార్. ఎవరి కొరకు చనిపోయాడు? ఎవరి కొరకు ఆయన ప్రేమను పంచాడు? ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎవరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు? శత్రువు కొరకు ప్రాణం పెట్టాడు. శత్రువు కొరకు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు.
ఈరోజు మనిషి పరిస్థితి ఏంటో తెలుసా? శత్రువును ప్రేమించడం దేవుడు ఎరుగు. ఖాళీ పూర్తి చేయండి మీరే, మీరు పూర్తి చేయాలి. మనిషి మనస్తత్వం జాకబన్నా, మనిషి మనస్తత్వం ఎట్లుంటుంది? శత్రువును ప్రేమించడం దేవుడు ఎరుగు. మిత్రుని ప్రేమించటం కూడా చేతగాని కుసంస్కారి మనిషి. పాలు పోసినోడే పాము కాటేస్తున్నట్లుగా మేలు చేసిన వాడికి కూడా కీడు చేసే వ్యక్తిత్వం మనిషిది. కానీ క్రీస్తు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసా? మేలు చేసిన వారికి మేలు చేశాడు, మరి విశేషంగా శత్రువు కొరకు ప్రాణం పెట్టాడు. బిడ్డ, నిన్నెవరైనా ఒక్క మాట అంటే నీకు రస ఏమంటారు అది మీకు తెలుసు కదమ్మా, మీకు తెలియదేం కాదు కదా. రసమంటారు. కోపం వచ్చి నెల రోజుల పాటు మాట్లాడటం, గెట్టాడటం, నైజాంతా వంట కూడా చేయదు అక్క. మావాడు కర్రీ పాయింట్లో కూర తెచ్చుకొని, బిర్యానీ పాయింట్లో బిర్యానీ తెచ్చుకొని, ఇక మావాడు మధ్యప్రదేశ్ ఉంటుంది చూసారా, గొడుగు పెరిగినట్టు పెరిగిద్ది. మధ్యప్రదేశ్ అంటే ఏమనుకున్నారు? ఉత్తరప్రదేశ్ అంటే ఇది. మధ్యప్రదేశ్ అంటే పొట్ట, గొడుగు పెరిగినట్టు పెరిగిద్ది మొత్తం. ఏం బ్రదరు ఏంటి అట్ట అయిపోయావంటే ఏం చెప్తావులే అన్న. చూడండి, ఒక మాట అంటే నేను అంటాను, వాక్యం వింటున్నాం, సువార్త విత్తనాలు పడుతున్నాయి, ఫలించట్లా. ఏవేలు గ్రంథంలో అంటాడు, మట్టి, నా వైపు చూడాలి, ఏవేలు గ్రంథంలో అంటాడు, మట్టి పెడ్డల క్రింద విత్తనాలు కుళ్ళిపోతున్నాయి. దైవజనుడు ప్రతి ఆదివారం సువార్త విత్తనం విత్తుతున్నాడు, ప్రతి అరుణోదయపు దినాన సువార్త విత్తనం విత్తుతున్నాడు. టీవీ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎన్నో సువార్త విత్తనాలు నీ హృదయ క్షేత్రంలో పడుతున్నాయి. కానీ కొందరి హృదయాల్లో ఫలించట్లా, కుళ్ళిపోతున్నాయి వాక్యపు విత్తనాలు. తల్లి, నా వైపు చూడు, సువార్త విత్తనం నీలో కుళ్ళిపోయిందో, ఫలించి వ్యాపించిందో ఒక్కటే సింపుల్. నువ్వు ఈ మాట అనాలి, భూమి మీద ఎవ్వరూ నాకు శత్రువులు లేరు, నాకెవ్వరూ శత్రువులు లేరు, నేను అందరినీ ప్రేమిస్తా. భూమి మీద నాకు శత్రువు అంటే వాళ్ళు ఎవరు లేరు. గడిచిన కొన్ని రోజుల నుంచి ముఖం మార్చుకొని, అవధం దాగిన ముఖంలాగా పెట్టుకొని, వారం 10 రోజుల నుంచి నేను మాట్లాడకుండా పలకకుండా అలిగిన వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు అని నువ్వు అనగలిగేవు అంటే సువార్త విత్తనం నీలో ఫలించినట్టే లెక్క. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ టకామని చేతుల పైకి ఎత్తండి, దించేయండి. ఆదివారం మీలో ఎంతమంది చర్చికి వస్తారు? చర్చికి వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య, నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు అన్నయ్య. శత్రుత్వం అనే పదానికి నా డిక్షనరీలోనే దాని అర్థం లేదా, అర్థం దొరకదన్నయ్య. భూమి మీద నాకు శత్రువులు అంటూ ఎవరు లేరు. గడిచిన కొన్ని రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా మొహం మార్చుకొని అట్లా నేను బ్రతకలేదన్నా. అందరూ నాకు మిత్రులే అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తని, ఒక్క చేయి పైకి లేచిన పోల్దండేసి ఫోటో తీసి రేపు ఈనాడు పేపర్లో ఎంత ఖర్చు అయినా నేను నేర్పిస్తా. అబ్రాం గారు, కుళ్ళిపోతుంది సార్ విత్తనం, కుళ్ళిపోతుంది విత్తనం, చర్చికి వస్తారా? మరి అదేం గ్రూపులు, ఈ అక్కంటే ఆ అక్కకు పడదాం అంటే ఇక్కడ కాదు, మామూలుగా చెప్తున్నా. ఈ అక్కంటే ఆ అక్కకు పడదాం, ఈ అన్న అంటే ఆ అన్నకు పడదాం, ఆ అన్న పాట పాడతాం అంటే కింద కూర్చున్న మా వాడి హృదయం తొక్కమని ఉడుకుతూ ఉంటుంది. ఆయనే పాట పాడాలా, ఈయనే ప్రార్థన చేయాలా, ఆయనే అక్కడ నిలవబడాలా. ఒకే చర్చిలో ఉంటారు సార్, ఒకే రొట్టె తింటారు సార్, ఒకే పాత్రలో తాగుతారు, ఒకరికొకరు పడనటువంటి పరిస్థితి. కనపడేటప్పుడు మాత్రం అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క, వినేవాళ్ళు అనుకుంటారు, అబ్బా ఏమి ప్రేమరా నాయన, వీళ్ళిద్దరూ గాబ్రియేలు మిఖాయేలు అనుకుంటా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కొంచెం దాటి వెళ్ళిపోయిన తర్వాత, ఆ అక్కట్ల దాటిపోయిన తర్వాత ఎక్కడ సార్ సువార్త విత్తనం ఏమైపోతుంది? శత్రువును ప్రేమించాడు, కట్టుకున్న భార్యను ప్రేమించలేకపోతున్నా. శత్రువును ప్రేమించాడు, ఆ మంచి భార్యనిచ్చిన అత్తమామలు ప్రేమించలేకపోతున్నా. శత్రువును ప్రేమించాడు, కట్టుకున్న భర్తకు ప్రేమను పంచలేకపోతున్నాం. శత్రువును ప్రేమించాడు,
ఆ మంచి భర్తను 20 సంవత్సరాలు పెంచి 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన అత్తకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వటానికి నీకు చేతులు రావట్లా. సువార్త విత్తనం కుళ్ళిపోతుంది. నీకులాగా సాక్ష్యం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులను బట్టే దేవుని నామం అన్ని ప్రజల మధ్యలో అవమాన పాలైపోతుంది. ఏమి ఎక్కడ చూసినా మందిరాలు కిక్కిరిచిపోతున్నాయి సార్. మా మందిరం సరిపోట్ల, నాకు కూడా ఇక రేపో మాపో నాలుగో ఆరాధన స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఆమెనా? అలా వ్యాపిస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? సువార్త విత్తనాలు మీలో ఫలిస్తున్నాయి అని దాని అర్థం. అటుగా చెప్దాం ఆమేన్. నేనంట చర్చికి వస్తాడు, మందిరంలో పరిచర్య చేస్తాడు, నా దగ్గరకు వచ్చినప్పుడు రే బాబు అనంటే అన్నా 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 అని గడగడ వణుకుతాడు. మంచిదే. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? నాన్న గడగడ వణికిస్తాడు వీడు. ఇదొక అద్భుతమైన కృప. సువార్త విత్తనాలు ఏమైపోతున్నాయి? శత్రువు కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య ఎంత గొప్పోడో తెలుసా? ఆయనకు అప్పగించిన వారిలో ఎవరిని కోల్పోవటానికి దేవుడు ఇష్టపడలా. ఆఖరి క్షణం వరకు ఇస్కరియోతు యోధాను కూడా బ్రతికించుకోవాలనుకున్నాడు. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసయ్య ఎంత సంస్కారవంతుడో, ఎదుటివాడిని గాయపరచడానికి దేవుడు 1కి 10 సార్లు ఎంత ఆలోచిస్తాడో. యేసయ్య మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టే, నా వైపు చూడాలి, యేసయ్య మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టే దివ్యమైన సందేశం, దివ్యమైనటువంటి సన్నివేశం లార్డ్ సప్పర్, ఆఖరి ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనంలో 12 మంది కూర్చున్నారు. ఇస్కరియోతు యోధ ఆల్రెడీ 30 వెండి నాణ్యాలకు చెప్పాలి అమ్మ చెప్పాలరా తల్లి, 30 వెండి నాణ్యాలకు బేరం ఆడుకొని వచ్చాడు. కూర్చున్నాడు. మా వాడు ఎట్లా కూర్చున్నాడు తెలుసా? రైట్ రాయల్గా, ఏమీ తెరగని ఏమీ తెలియని అమాయకుల్లాగా, యేసు ప్రభు తర్వాత అంత నీతిమంతుడు మావోడి అన్నట్లు భలే డీసెంట్గా వచ్చి కూర్చున్నాడు. చూడండి, వాడు బేరమాడిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? 30 వెండి నాణ్యాలకు అమ్మిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? ఇంత తెలిసిన తర్వాత అందరూ కూర్చుంటే ఒక మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. ఏమన్నాడు? ఈ 12 మందిలో యోధ అప్పగించబోతున్నాడు అని చెప్పొచ్చు కదా, చెప్పాడా? డెఫినెట్గా మనమైతే ఆ స్థానంలో రే నయ్యగారి నంగి ఏమి ఎరగని అమాయకులాగా వచ్చి కూర్చుంటావా దుర్మార్గు కూడా. ముందు ఒక మాట వెనకొక మాట, రే దరిద్రుడా 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని ఏమి ఎరగని దేవదూతలాగా వచ్చి పో ఇక్కడి నుంచి అనేవాళ్ళం కదా. తప్పు చేసినోడిని కూడా మాటలతో నలుగురు మధ్యలో కించపరచడానికి యేసయ్య ఇష్టపడలా. ఏమన్నాడు? మీలో. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఈ మాట వినటంతో అయ్యో నేనే కదా అని పశ్చాత్తాపడితే క్షమించుదాం, గుండెల్లో చేర్చుకుందాం. వీడు చేసిన తప్పు వీళ్ళకి తెలిస్తే చులకనగా చూస్తారు కదా. రేపు చూడండి చులకనగా చూస్తారు కదా, ఎగతాళిగా చూస్తారు కదా. రేపు నిలవబడి ప్రసంగం చేసేటప్పుడు నీ ప్రసంగం ఆపరా, ఒకప్పుడు నీ అదే చెప్పమ్మా, ఒకప్పుడు నీ బతికేంటో మాకు తెలీదా, ఆపరా అని ఎక్కడ యోధాను చులకనగా అనుకుంటారేమోనని నలుగురు మధ్యలో యోధాను చులకన చేయటానికి దేవుడి ఎంత సంస్కారవంతుడు చూడండి. దేవుడు తనను అమ్మటానికి ప్రయత్నం చేసిన వాడిని చులకన చేయలేదండి. ప్రక్కనే ఉండి గోతులు దవ్విన వాడిని చులకన చేయటానికి ఇష్టపడలేదండి. ఈ ప్రేమ ఎంత గొప్పది, ఈ ప్రేమ ఎంత గొప్పది, ఈ ప్రేమ ఎంత గొప్పది. గోతులు తవ్విన వాడి విషయంలో మౌనమా? బిడ్డలారా, ఒక్కరిని కోల్పోవటానికి ఇష్టపడలా. మీతో కూడా ఒక మాట అంట, సంఘంలో కానీ కుటుంబంలో కానీ జీవితంలో ఎవరిని మనం కోల్పోవటానికి ఇష్టపడకూడదు. మనకందరూ కావాలి, మనం అందరి వారిగా ఉండాలి. నేను అన్నమాట పెద్దగా చెప్పండి. మీకు రాదు ఈ మాటకే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకు ఆగారో నాకు తెలుసు. నేనేం చెప్పాను చెప్పండి ఇందాక. మనకందరూ కావాలి, మనం అందరి వారిగా ఉండాలి. చివరికి నిన్ను ద్వేషించిన శత్రువు కూడా నీ వాడై ఉండాలి. చెప్దాం ఆమేన్.
దేవుడు మనకు నేను ఎప్పుడు ప్రభువుని అడిగేది, దేవా రైట్. అపోస్తులైన పౌలు వారు సేమ్ యేసయ్య స్పిరిట్, యేసయ్య ఆత్మ కలిగినటువంటి వాడే. తనకు అప్పగించిన వారిలో ఎవరిని కోల్పోవటానికి ఆయన ఇష్టపడలేదు. యేసయ్య వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైనదో పౌలు వ్యక్తిత్వం కూడా అంత మహోన్నతమైనది. చూడండి, ఇదే అధ్యాయం ఇవే వచనాల్లో ఒక మాట, 12వ వచనం, 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. ఒకసారి చూడండి, త్రోయలో సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆమేన్. నా వైపు చూసి చెప్పాలి, ఆమేన్. త్రోయలో సువార్తను ప్రకటించడానికి దేవుడే ద్వారాలు తెరిచాడు. పౌలు ఎక్కడ మీటింగ్ పెట్టినా కుప్పలుగా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. వేల మంది ప్రజలు వస్తున్నారు. ఓ విస్తారమైన జనవాహిని. కళ్ళ ముందు, నా వైపు చూడాలి, కళ్ళ ముందు వందల వేల కొలది ఆత్మలు కూర్చొని వాక్యం వింటున్నారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు గతంలో త్రోయికి వచ్చినప్పుడు పౌలును పదే పలకరించి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన పేరు తీతు. ఇంతమంది మధ్యలో ఒక్కడు కనపడలేదట. ఇంతమంది మధ్యలో, పెద్దగా చెప్పాలి, ఇంతమంది మధ్యలో పెద్దగా చెప్పాలి తల్లి, ఇంతమంది మధ్యలో ఏమంటే వేల కొలది ప్రజల మధ్యలో 3 ఖండాలు కదిలించిన సేవకుడు, 2 ఖండాల్లో అడుగుపెట్టి వాక్యం అందించిన వాడు రాజుల్నే మార్చాడా, అధికారులనే మార్చాడా, అధిపతుల్నే సామాన్యుల్నే మార్చాడా, సామంతుల్నే మార్చాడా, లక్షల కొలది ప్రజలను ప్రభు తట్టు తిప్పాడు. ఎక్కడికి వెళ్ళిన విపరీతమైన ఫాలోయింగ్, లక్షల మంది ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ఒక్కడు కనపడకపోతే ఇలా అనుకోవాలా, ఆడొక్కడు ఏమనాలి, అదే పోతే ఎంత వస్తే ఎంత, ఆడు తొక్కడా. ఎంత విస్తారమైన జనం నాకుంది, ఎంత విస్తారమైన జనం ఉంది, ఆడు వస్తే ఎంత పోతే ఎంత అని తీతును తృణీకరించడానికి జనబలాన్ని చూసి పౌలు అడిగి వేయాల. 99 గొర్రెలు తనతో ఉంటే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడే, ఆ కాపరి లాంటి లక్షణం కలిగిన వాడు అపోస్తలుడైన. అమ్మ, ఈ మాట అర్థమైందా? సంఘానికి వచ్చినప్పుడు ఎవరెవరు వస్తున్నారు ఒక కంట కనిపెట్టాలి. ఎవరైనా ఆదివారం మందిరానికి రాలేకపోయారా? ఎందుకో అక్క రాలేదన్నా, ఎందుకో అన్న రాలేదన్నా, ఆరోగ్యం బాగాలేదేమో, కుటుంబంలో ఏమైనా సమస్యమో, అన్నా మేము ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తామన్నా, అక్క మేము ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి 4 మాటలు చెప్పి ఎందుకు రాలేకపోయారో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటాం అని ఆ ప్రత్యక్షత సంఘంలో ప్రతి బిడ్డ కలిగి బ్రతకాలి. ఆమేన్. అలా నువ్వు బ్రతికితే నువ్వెవరో తెలుసా? క్రీస్తు మనసు కలిగిన దానివి, క్రీస్తు మనసు కలిగిన వాడివి. 99 గొర్రెలు తనతో ఉన్నాయి, తప్పిపోయింది, స్వరమెత్తాలి, తప్పిపోయింది ఒక్క గొర్రె. నేనంట 99 గొర్రెలను చూసి మురిసిపోవచ్చుగా, 99 గొర్రెలను చూసి గంతులేయొచ్చుగా, 99 గొర్రెలు, ఓ నాకు ఇన్ని గొర్రెలు ఉన్నాయని సంతోషపడవచ్చు కదా. ఈ కాపరి మనసు ఏంటో తెలుసా? దేవుడు నాకు అప్పగించిన వాటిలో ఒక్క గొర్రెను కూడా నేను కోల్పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. త్రోయకు వచ్చినప్పుడు తీతు కనపడకపోయేసరికి త్రోయ నుండి ఎక్కడికి వెళ్ళాడట? మాసిదోనికి. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ల దూరం. ఒక్క వ్యక్తి రాకపోతే, ఒక్క వ్యక్తి కనపడకపోతే ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఎంత దూరం ప్రయాణమై వెళ్ళాడు? కొంచెం పెద్దగా చెప్పాలరా తల్లి, కొంచెం పెద్దగా.
ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. నా జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తుల్లో ఏ వ్యక్తిని నేను కోల్పోకూడదు. ఆమేన్ చెప్దాం. ప్రతి వ్యక్తికి నేను ప్రేమను పంచాలి. వెతికితే నాకు శత్రువు అనేవాడు నాకు కనపడకూడదు. ఆమేన్. వెతికితే నన్ను ద్వేషించేవాడు నాకు కనపడకూడదు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రేమను లోకానికి నేను కనపరిచేటువంటి వాడిగా ఉండాలి. ఆ ప్రత్యక్షత ప్రతి క్రైస్తవుని గుండెల్లో దేవుడు అనుగ్రహించును కాక. నేను మొన్న ఈ మధ్య బెంగళూరు వెళ్ళాను. ఒక కుటుంబానికి వారం రోజుల నుంచి ఫోన్ చేయాలి అనుకుంటున్నా, కానీ నాకు కుదరట్లా. కొన్ని పరిస్థితులను బట్టి సమయం అనుకూలించక నేను అక్కడ దిగటంతో వెంటనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ లిఫ్ట్ చేయటంతో ఆ అన్న ఆఫీస్లో ఉన్నట్టున్నాడు. లిఫ్ట్ చేసి గడగడ అన్న, మీరు బెంగళూరులో ఈరోజు బెంగళూరు మీటింగ్ కదా, ఇక్కడ ఉపవాస ప్రార్థన ముగించుకుని వెళ్ళారు కదా అన్న, మీరు ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు అన్నారు. అన్న, వారం రోజులు బట్టి మీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నా, మీతో మాట్లాడాలనిపించి చేశానన్న అంటంతో ఆ అన్న ఏడ్చుకుంటా అంటాడు, ఇన్ని వేల కుటుంబాల్లో నాలాంటి అభాగ్యుని కూడా గుర్తుంచుకొని, చాలా పేద ఆయన చిన్న కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, చాలా పేద స్థితిలో బ్రతుకు. నాలాంటి అభాగ్యుడిని కూడా మీరు గుర్తుకు తెచ్చుకొని నాకు ఫోన్ చేశారే, ఏదేదో చెప్తున్నాడు. నేనన్నా, యేసయ్య రక్తంతో కడగబడిన వారిలో ధనవంతుడు దరిద్రుడు అని లేదయ్యా, మనం అందరం సమానమే. కొంతమంది అంటారు, మన లైవ్ చూసే బిడ్డలో మీకేం విచిత్రం అనిపించదు, ఎందుకంటే రోజు చూసేవాడికి ఏం విచిత్రం ఉంటుంది. చాలామంది అంటారు, అన్నయ్య మీరు వాక్యం చెప్పేటప్పుడు అన్నా శ్రీకాంత్ అన్నా అని ఎట్లా చెప్తారు, ఎంతమంది పేర్లు ఎట్లా గుర్తుంటాయి? ఏమండి అబ్రాం గారు, బీపీ రంగయ్య, ఆయన పాత పేరు తెలుసు, కొత్త పేరు తెలుసు నాకు. అన్న ఇంతమంది పేర్లు ఎట్లా ఉంటాయి? కాపరి తన దగ్గరకు వచ్చే ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు. ఇది కాపరికి గొర్రెకు ఉండాల్సినటువంటి సంబంధం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గంభీర స్వరంతో చెప్దాం, హల్లెలూయా. కాపరి గొర్రెలను పేరు పెట్టి పిలవాలి. అమ్మా జ్యోతి ఉన్నావా? అసలు ఉన్నావా? అమ్మా సిపోరా సిస్టర్, శశికళ అక్క, మా అక్కోళ్ళు అంటే మా అక్కోళ్ళు అంటంతో అన్నోళ్ళు చుట్టాలేమో, మీరందరూ మా చుట్టాలే. ఆమెన్. బిడ్డలారా, నిజంగా యేసయ్య ప్రేమను నువ్వు అనుభవిస్తే యేసయ్యను ప్రకటించకుండా మౌనంగా ఉండలేవు. ఇంట్లో కూర్చోవాలని అనుకో, ఈ ఊర్లో నా ప్రభు గురించి ప్రకటించాలి, నా బంధువులకు నా ప్రభు గురించి ప్రకటించాలి, నా ఉద్యోగ స్థలంలో నా ప్రభు గురించి ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తావయ్యా? ఒకటి, నోటి మాటల ద్వారా ప్రకటిస్తా. రెండవది, నా ప్రవర్తన ద్వారా ప్రకటిస్తా. మాటలు చేయలేని పని నీ ప్రవర్తన చేయగలుగుతుంది. ఆమెన్. పెద్దగా చెప్పండి ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. మాటలు చేయలేని పని, పెద్దగా చెప్పాలిరా తల్లి. మాటలు చేయలేని పని నీ, ఇంకోసారి చెప్పండి. ఆగండి, నేను పోటీ పెడతా. అమ్మ ముందు మీరు చెప్పండి. మిమ్మల్ని ఎందుకు చెప్పమంటున్నానంటే, ఆర్టీసీ బస్సు ఎక్కేవనుకో పెద్ద స్లోగన్ రాసి ఉంటుంది, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోబెడదామని రాసి ఉంటుంది కదా, అందుకని మీరు చెప్పండి. ఏం చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇంటికాడ గొంతులు తెచ్చుకోండి అమ్మా, ఇంటికాడ. మాటలు చేయలేని పని, నన్ను గెలిపించేరు తమ్ముడా. రైట్. ప్రవర్తన ద్వారా ప్రభువును ప్రకటించాలి. నిజంగా యేసయ్య ప్రేమ మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తే, బైబిల్ ఏమని రాస్తుంది? బలిగా అర్పణగా తన్ను తాను అప్పగించుకొనెను. నిజంగా నువ్వు ప్రభువును ప్రేమిస్తే, యేసయ్య రాజ్య సువార్త నిమిత్తం, యేసుక్రీస్తును నకముకములో ప్రకటించబడటం నిమిత్తం,
యేసయ్య వార్త అనేక ప్రాంతాలకు చేరటానికి నిన్ను నీవు బలిగా అర్పించుకుంటావు, యాగమైపోతావు. దట్స్ ఇట్. దేవుని కొరకు చివరికి నీ ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా వెనుకనని త్యాగశీలిగా దేవుని కొరకు నువ్వు మార్చబడతావు. ఎందుకో తెలుసా? సువార్త విత్తనాలు నీలో పడి అంతగా ఫలించాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అతిశయానికి చెప్పట్లే. చాలామంది మీరు కూడా కూర్చొని అనుకుంటారు, అక్క కానీ అన్న కానీ సేవకులు కానీ ఇన్ని ప్రయాణాలు ఎలా చేయగలుగుతారు? మీరు ఎప్పుడైనా చూడండి, జాకబనా మీ ముఖంలో అలసట నేను చూసానేమో కానీ నా ముఖంలో ఎప్పుడైనా అలసట చూసారా? ఏమా గట్టిగా చెప్పండి అన్న. రాజానా ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు అలసట అనేది పొరపాటున దేవుని కృప రాదు. నేను అనుకుంటా 100 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 100 ఏళ్ళు కూడా ఇదే బలంతో ఉంటుంది అంతే. ఎట్లా తిరగలుగుతారు? నాతో పాటు మా బీపీ రంగయ్య గారు ఇంకొక ఇద్దరు వచ్చారు, ఎబినేజర్ అన్న వాళ్ళు. ఎక్కడికి? గంగావతి. ఎక్కడి నుంచి 8 గంటల జర్నీ. వచ్చిన రోజు కనపడ్డారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనపడలా. మా ఓడి 2 రోజులు బెడ్ రెస్ట్ అంట. ఒక అన్న ఫోన్ చేసి అంటాడు, అన్న ఒక్కరోజు ప్రయాణానికే మా పని అయిపోయిందన్న. ఎట్లా తిరగలుగుతున్నారో చెప్పంటారా? యేసయ్య ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. ఏంటా ప్రేమ? ఊరు పేరు లేని అనామకులం, ఊరు పేరు లేని వాళ్ళం. మనకే మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ధనబలం, జనబలం, కులబలం, ఏ బలం లేదు. ఎప్పుడు చెప్తా కదా, ఊరు పేరు లేని మనలను దేవుడు లేవనెత్తి ఈరోజు ఊరూర విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడు. మీకు నిద్రపోవాలని అనిపించదా? రెస్ట్ తీసుకోవాలని అనిపించదా? 4 రోజులు కాస్త కంఫర్ట్గా ఉందామని అనిపించదా అని అంటే ఖచ్చితంగా చెప్తాను, అనిపించదు. ఎందుకు అనిపించదో చెప్పమంటారా? సేవకు వచ్చే ప్రతి సేవకుడికి ఇలాంటి సేవ చేయాలనేది ఒక కళ. ఇట్స్ డ్రీమ్. ఇది ఒక కళ. ఇన్ని 100 మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ప్రభు కొరకు ఇన్ని 1000 మందిని ప్రభు కొరకు రక్షించాలి, ఇన్ని గ్రామాలు వెళ్ళాలి, ఇన్ని పట్టణాలు వెళ్ళాలి, ఇన్ని సువార్త కోటాలు ఏర్పాటు చేయాలని సేవలో అడుగుపెట్టిన ప్రతి సేవకుడి ఇది కళ. నేను అంటాను, ఆ కళ మన నిజ జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నప్పుడు నిద్రపోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? రెస్ట్ తీసుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఎంతోమంది సేవకులు లేని భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు ఇదే ఒక పండగలాగా మారిపోద్ది అంతే. మరోసారి ఈ మాట చెప్తున్నాను, ఇలాంటి సేవ చేయలేది కళ. ఇప్పుడు ఈ సేవకుల పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? స్టేజ్ మీద కూర్చున్నారు. మన రాజన్న వాక్యం చెప్పాడు, కామారెడ్డిలో వాక్యం చెప్పాడు. ఆయన వయసు ఎంతనైనా అనేది 60 70 ఎంత? వదిలే, దాచుకో. చిన్నపిల్లడు సార్, 25 28. అదే మెదకులో చాలామంది సేవకులు ఉన్నారు. అట్లాగని నేను వాళ్ళకి కించపరచట్లేదు. సేవకు వచ్చే ఒక సేవకుడి కళది. ఆ కళ ముందు దేవుడు నెరవేరుస్తూ ఉంటే నిద్ర ఎట్లా వస్తుంది? సుఖపడాలని ఆలోచన ఎట్లా వస్తుంది? మన మీటింగ్లో యవన బిడ్డలు, ఆడపిల్లలు, సేవకురాలు పాటలు పాడారు. 1000 మంది ప్రజల మధ్యలో సేవకు వచ్చిన ఒక సేవకురాలి కళది. ఆ కళ ముందు నెరవేర్చబడతా ఉంటే అక్క తోగాలనిపిస్తుందా? ఓగాలనిపిస్తుందా? జోగులాంబ ఉంటుందా? ఉండదు. సమయమందు అసమయమందు ఆయన్ను ప్రకటించుకుంటూ వెళ్తూ నేనంట ఒక మంచి సేవకుడు. అలాగని అందరి జీవితంలో అలా నెరవేర్చబడాలని ఏం కాదు. హాస్పిటల్లో చనిపోయిన దానికంటే, ఇంట్లో మంచమేం చనిపోయిన దానికంటే, నిలబడి వాక్యం చెప్తా ఆ ఫుల్ ఫిట్ మీదే ప్రాణం విడిస్తే అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఏది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు వారు అంటారు, మేము ఆయన్ని ఊరేగిస్తున్నాం. ఎలా? ఎవరిని కోల్పోకుండా శత్రువును కూడా ప్రేమించేటట్లుగా మమ్మల్ని మేము బలిగా అర్పణగా అర్పించుకుంటూ ప్రేమను మా ప్రవర్తన ద్వారా చాటి చెప్తున్నాం. ఆయనను ఊరేగిస్తున్నాం కనుక ఆయన మమ్మల్ని ఊరేగిస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు.
నేను ఇక్కడ ముగిస్తా వచ్చే వారం మరలా దీన్ని కంటిన్యూషన్ చేస్తా. మన జీవితంలో ఆయనను ఊరేగిస్తే ఎటు పోయినా నిన్ను ఊరేగిస్తాడు ఆయన. హిజ్కియా రాజైన వెంటనే దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేశాడు, దేవా నన్ను బాగు చేయి. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా? నీ ఇల్లు బాగు చేశానుగా, మరి నా ఊళ్ళు పాడైతే నువ్వు బాగు చేయవా? నీ ఇంటిని నేను బాగు చేసినట్టుగా నా ఒంటిని నువ్వు బాగు చేయి అన్నాడు. మారు మాట మాట్లాడకుండా, హిజ్కియా నీ కన్నీళ్ళు నేను చూచా, నీ ప్రార్థన నేను విన్నా, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తూ ఉన్నా. హిజ్కియాని ఎందుకు బాగు చేశాడో తెలుసా? హిజ్కియా దేవుని ఇంటిని బాగు చేశాడు కనుక అతని ఒంటిని దేవుడు బాగు చేశాడు. ఒకే మాట, అర నిమిషం నా తట్టు చూడండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, నా ప్రవర్తన ద్వారా నా కుటుంబంలో మీరు ఊరేగించబడాలి యేసయ్యా. నా మాటల ద్వారా నా ఇంటిలో మీరు ఊరేగించబడాలి యేసయ్యా. నేను వెళ్తున్న కాలేజీలో, నేను ఆఫీసులో, నేను ఉద్యోగం చేసే ప్రతి చోట క్రైస్తవులంటే ఎంత పవిత్రంగా బ్రతుకుతారయ్యా, క్రైస్తవులంటే ఎంత ప్రేమగా బ్రతుకుతారయ్యా. నీ నామ ఘనత కొరకు నేను బ్రతకాలి. అలా ప్రభువును ఊరేగించు. ఎట్టుపోయిన విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించును గాక.